నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. బాలయ్య వర్సెస్ చిరు, వాస్తవానికి బాలకృష్ణ గారి 2025లో సంక్రాంతి కానుకగాను డాకు మహారాజ్ వచ్చింది, అతిపెద్ద హిట్ కొట్టింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు అఖండ తాండవం రాబోతుంది డిసెంబర్ 5వ తారీఖున. సో ఈ రికార్డ్ని చిరంజీవి గారు 2026లో బద్దలు కొట్టబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి కథ అంటే ఏం చెప్తారు? అంటే చూసారా, అసలు ఇండస్ట్రీ ఎంత బాగుందంటే యంగ్ హీరోస్ ఒక సినిమా చేయడానికి 2-3 ఏళ్ళు తీసుకుంటూ ఉంటే సీనియర్స్ అందరూ కూడా ఫటాఫట్ చేసేస్తున్నారు సినిమాలు. ఏడాదికి 2-3 రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది. పెంచితే బాగుంటుంది. ఒకప్పుడు హీరోస్ అందరూ కూడా ఒక సంవత్సరానికి 10-12 సినిమాలు 18 సినిమాలు చేసి, అంటే ఎప్పుడు హాళ్ళ కొరత ఉండేది కాదండి. మరి అందరూ హాల్స్ పంచుకున్నారుగా. అప్పుడు ఐమాక్స్ లేవు, ఏమీ లేవు. ఏ హాల్కి వెళ్ళాలి అని చూస్ చేసుకుని ఎక్కడ టికెట్ దొరికితే అక్కడికి వెళ్ళిపోవటమే. అప్పుడు ఫ్యాన్స్ కూడా ఏది ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. మా చిన్నప్పుడు ఏంటి ఊహొచ్చా కూడా బాగా ఇటీవల కాలం వరకు కూడా అప్పుడు ఈ క్యారవాన్ లేవు, అందరూ చాలా బాగా ఉండేవాళ్ళు. మీరు నమ్మరు, మన ఏ హీరో అయినా కలవడానికి వెళ్తే ఎంతో ఆప్యాయంగా వాళ్ళు మాట్లాడటం కావచ్చు. చాలామంది సీనియర్స్ చెప్తారు వాళ్ళకి ఎన్టీఆర్ గారు వడ్డిచ్చారని, ఏఎన్ఆర్ గారు వడ్డిచ్చారని, వాళ్ళతో పాటు కూర్చుని తినేవాళ్ళని. అసలు కల్చర్ పోయిందండి. కానీ మళ్ళీ ఇలాగ వీళ్ళు సినిమాలు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది చెప్పాలంటే. సో ఈ సంవత్సరం బాలకృష్ణ సంవత్సరం అనాల 2025. అంటే ఒక మంచి సినిమా, ఒక డాకు మహారాజ్ వచ్చింది. ఇప్పుడు అఖండ తాండవం బ్లాస్టింగ్ డోర్ గురించి కూడా మనం మాట్లాడుకుని, అంటే ఇది నిజంగానే ఒక పెద్ద హిట్ అవుతుంది అనేది అర్థమవుతుంది మనకి. అంటే అసలు మొత్తం అది తీసిన విధానం కావచ్చు, మనం ఆ చిన్న ఇదిలోనే మనం ఆ సినిమా ఎలా ఉండబోతుందో మనకు అర్థమైంది. సో యాక్చువల్గా విశ్వంభర వస్తుందేమో అనుకుంటే ఈ సంవత్సరం రాలేదు. కానీ ఈలోగా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవబోతోంది. బహుశా సంక్రాంతి కానుకగా అది రావచ్చు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడికి అది ఒక సెంటిమెంట్ కాబట్టి, ఇప్పుడు ఆ డైరెక్టర్ తోటే వారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చి అదొక బంపర్ హిట్ కొడుతుంది. ఆ తర్వాత విశ్వంభర ఏదైతే ఉందో అది బహుశా సమ్మర్ రిలీజ్ అంటున్నారు. మరి ఈలోగానే అవుతుందా, సమ్మర్కి అవుతుందా, అంటే పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాక వస్తుందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు ఎక్కువ చూస్తారు కదా, అంటే కాలేజ్ పిల్లలు కావచ్చు ఎవరైనా కూడా. అయితే ఇంకొక టాక్ ఏమొస్తుందంటే అదే సంవత్సరం అంటే ఇయర్ ఎండ్ నాటికి చిరంజీవి గారు ఇంకో సినిమా కూడా చేస్తారా. 26 చిరంజీవి ఇయర్, 25 బాలకృష్ణ ఇయర్ అన్నట్టుగా అంటే అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్. అయితే ఈ మధ్యలో ఇంకొక మంచి వార్త ఏమొస్తుందంటే, ఎప్పుడైతే స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయో 50 ఏళ్ళ ఇది ఎవరు బాలకృష్ణ గారిది, అప్పుడు ఆ రోజు బోయపాటి శ్రీను గారిని చిరంజీవి గారు అడగడం, మా ఇద్దరిని పెట్టి సినిమా తీయచ్చు కదా, ఒక ఇందిర ఒక సమరసింహారెడ్డి అన్నట్టుగా అని. సో అది ఏమైనా టాక్స్ నడుస్తాయా? ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాక ఒకవేళ బోయపాటి శ్రీను గారికి ఏదైనా ప్రాజెక్ట్ కొంచెం ఖాళీ దొరికితే వాళ్ళిద్దరితో కలిపి చేస్తారా, సమరేంద్ర అనో లేకపోతే ఏదైనా ఇంకేదైనా కొత్త పేర్లు పెట్టి. అంటే అసలు మీరు ఊహించుకోవటానికి కూడా చాలా చిత్రంగా ఉంటుంది కదా. ఈయన డైలాగ్స్ వేరు, ఆయన డైలాగ్ డెలివరీ వేరు, ఆయన డాన్సింగ్ విధానం వేరు, ఈయనది వేరు. అయినా కూడా ఫ్యాన్స్కి ఒక కన్నుల పండుగగా అది ఉండబోతోందా? నిజంగా అది ఆ ఊహే బాగుంది చెప్పాలంటే. నిజంగా అది కనుక సఫలీకృతం అయితే మాత్రం అంటే తెలుగు ఇండస్ట్రీలో అదొక చరిత్ర. అంటే గతంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు చేశారు, కృష్ణ గారు శోభన్ బాబు గారు చేశారు, కృష్ణ గారు నాగేశ్వరరావు గారు చేశారు. కాంబినేషన్స్ పెద్ద పెద్ద హిట్స్ అండి అవి. కృష్ణరాజు గారు శోభన్ బాబు గారు చేశారు. అది ఎన్ని సినిమాలు అసలు. అప్పుడు ఏమంటారు ద్వయం అంటాం కదా, అట్లా ఇద్దరు కలిపి చేయటం, ఆ సినిమాలు హిట్ అవ్వటం, అసలు ఎవరికి కూడా ఎప్పుడు అయ్యో వీళ్ళు చేశారేంటి అని అనిపించేది కాదు, ఎంత బాగుందో అనిపించేది. అది ఆ రకంగా మళ్ళా ఒక కొత్త ఒరవడికి వీళ్ళు తెర తీయబోతున్నారా, కొత్త ఒరవడికి వీళ్ళు శ్రీకారం చుట్టబోతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. చూద్దాం. మొత్తం మీద అంటే సినిమాలు ఎంత హిట్ అయితే ఇండస్ట్రీ అంత బాగుంటుంది. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు ఎవరి నోట విన్నా నెంబర్ 1లో ఉంది. అది అంతర్జాతీయంగా కూడా మనం నెంబర్ 1లో ఉన్నాం కాబట్టి ఇంకా ఇంకా ఎదగాలి, అది మనం చెప్పేది. ఒక ఏమంటారు రాజమౌళి లాంటి వాళ్ళు బాహుబలిని ఒక రేంజ్కి తీసుకెళ్ళాక ఇండస్ట్రీ రేంజ్ బాగా పెరిగింది. ఆ రేంజ్కి తగ్గట్టుగా వీళ్ళ సినిమాలు ఇంకా ఒక రేంజ్లో రాబోతున్నాయా అనేది మనం వేసి సో చూద్దాం మేడం. ఖచ్చితంగా
2026లో మాత్రం నిజంగా చిరు అండ్ బాలయ్య ఫ్యాన్స్కి ఒక పండగలాగా కనిపిస్తుంది. బోయపాటి దర్శకత్వంలో మీరు ఇందాక అన్నట్టు సమరేంద్ర అవబోతుందా, లేదా ఇంద్ర సమరాగా అవుతుందా, లేదా ఏం జరగబోతుంది అనేది చూద్దాం. సో మొత్తానికి ఇద్దరిని కూడా ఒకే స్క్రీన్ పైన చూడడం మాత్రం అదొక కన్నుల పండగ. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.